ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో అత్యంత కీలకమైన వ్యక్తి మాత్రం దొరకలేదు. వాడు పారిపోయాడు. ఒకరోజు ముందే జంప్ అయిపోయాడు. డాక్టర్ ఉమర్‌కి అప్పజెప్పేసి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే మన నిఘా వర్గాలు పసిగట్టి మన హర్యానా పోలీసులు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించగానే డాక్టర్ ఉమర్ అనేవాడిని నువ్వేదో ఒకటి చేసేయి. వీళ్ళని చంపేసేస్తే ఇక్కడ పేలుడు సృష్టిస్తే అసలు ఇష్యూ నుంచి డైవర్ట్ అయిపోతుందని చెప్పేసి దేశం విడిచి పారిపోయాడు వీడు. ఆ పారిపోయినోడి కోసం ఇప్పుడు వెతుకుతున్న డాక్టర్ ముజఫర్. వీడు డాక్టర్ అదీల్ అని ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వన్ ఆఫ్ ద నిందితుడికి బ్రదర్. టోటల్‌గా 8 మంది డాక్టర్ల మాడ్యూల్‌లో వీడే కీలకం. వాళ్ళందరినీ మోటివేట్ చేసినటువంటి ముల్లాతో కలిపినటువంటి వాడు వీడే అనమాట. ప్రస్తుతం 3 డాక్టర్లు అరెస్ట్ అయితే ఇంకొక 5గురిని విచారిస్తుంటే ఇంకొక 13 మంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళందరూ కూడా టర్కీ వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఎవరు నేర్పారో వీళ్ళకి అక్కడి నుంచినే వచ్చిన దగ్గర నుంచి వీళ్ళకి డబ్బులు రావటం, ఈ వ్యవహారాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టర్కీ దీన్ని తోసిపుచ్చి అబ్బెబ్బే మేము ఇండియా వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదంటది కానీ బట్ తీవ్రవాదులకు అది ఒక హెడ్ క్వార్టర్‌గా మారిపోతుంది కదా! కాబట్టి నడుస్తోంది.